సతి అంటూ మురిసిన రాధానే వదిలేసి రుక్మిణిని పెళ్ళాడినట్టు బంధమంటూ మా బతుకు మర్సి మాతో ఆటలే ఆడుతావో భారమైనవో బరువునిచ్చి బతుకు ఆగంలో దోసేస్తివో వేడుకుందునా ఏడు కొండల స్వామి నా పిల్ల యాడున్నదో ఎట్లా చెప్పురా ఓ దేవా నా ప్రేమ దయ్యాల పాలాయన. ఫోక్ సాంగ్ నేనే పాడి నేనే రాసిన. గంగదారి ఇంటికాడ గంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివి గా కోముటోళ్ళ ఇంటికాడ కోరసింత చెట్టు కింద సీర తెస్తానంటివి. మీరు సింగర్ అంటే ఎంత గట్టిగా మాట్లాడాలి, చిన్నగా మాట్లాడుతున్నారు. అంటే మీరు పాటలు మాత్రమే గట్టిగా పాడతారు, మాటలు తక్కువ మాట్లాడతారా? అంతేనా? సరే, ఒక పాట పాడండి. ముందుగా నేను ఫస్ట్ రాసిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అది పాడతా. లవ్ ఫెయిల్ రాసిరా? ఏడేడు లోకాలు ఏనటి రాముడే అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు పతి అంటూ సతి అంటూ మురిసిన రాధానే వదిలేసి రుక్మిణిని పెళ్ళాడినట్టు పార్వతే ఉండగా అలిగా గంగనే తెచ్చుకున్నాడు తోడుగా ప్రేమనే మాటనే లేదుగా పెంచుకుంటే ప్రాణాలే పోయరా బంధమంటూ మా బతుకు మర్సి మాతో ఆటలే ఆడుతావో భారమైనవో బరువునిచ్చి బతుకు ఆగంలో దోసేస్తివో వేడుకుందునా ఏడు కొండల స్వామి నా పిల్ల యాడున్నదో ఎట్లా చెప్పురా ఓ దేవా నా ప్రేమ దయ్యాల పాలాయనో వేడుకుందునా ఏడు కొండల స్వామి నా పిల్ల యాడున్నదో ఎట్లా చెప్పురా ఓ దేవా నా ప్రేమ దయ్యాల పాలాయనో సిననాడు నాయంట తిరిగిన వింత చిత్రమే కదనే సేతుల్ల చెయ్యసి చెప్పిన మాట ఈరోజు ఎటువాయనే ఈరోజు ఎటువాయనే. బాబా ఏం పాడిరు, చాలా అద్భుతంగా పాడిరు. ఎందుకు మీరు ఏమన్నా లవ్ ఫెయిల్యూరా? అట్లా ఏం లేదన్న. మరి ఎట్లా, ఎందుకు ఈ పాట రాయాలనిపించింది? అంటే నాకు లిరిక్స్ రాయడం చాలా ఇంట్రెస్ట్. అంటే ఈ లవ్ ఫెయిల్ ని ఎందుకు ఎంచుకోవాలనిపించింది? నాకు రాయాలనిపించింది. నార్మల్ గా కొందరు స్టోరీస్ ఉంటాయి కదా, వీటిని బేస్డ్ గా చేసుకొని. ఇప్పుడు ఈ రాముని స్టోరీ, కృష్ణుని స్టోరీ, మీరు ఎవరెవరు దేవతలు వాళ్ళందరినీ తీసుకొచ్చారుగా, ఇవన్నీ చరిత్రలు తెలుసా మీకు? తెలుసు, రామాయణం మహాభారతం. చదువుకున్నారంటే ఎట్లా? పుస్తకాలు. కానీ మీ ఏజ్ కి మీ పాటకి సంబంధం లేదు, ఏదో పెద్ద కవులు రాసినట్టు ఏమైనా కాపీ కొట్టారు కొంపదీసి? లేదన్న, మేము మీ సొంతంగానే రాసేది. మా సొంతంగానే రాసి. ఎన్ని రోజులు పట్టింది ఈ పాట రాయడానికి? ఒక 5 days. 5 days లో ఎన్ని పాటలు రాసిరు మీరు? మొత్తం ఇప్పుడు 40 వరకే రాసిన. 40 పాటలు? ఇంత చిన్న వయసులో అన్ని పాటలు ఎట్లా సాధ్యమైన? రాయడం ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి. ఇంకేదైనా మీరు రాసిన పాట ఇంకేదైనా పాడ? ఫోక్ సాంగ్ నేనే పాడి నేనే రాసిన. గంగదారి ఇంటికాడ గంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివి గా కోముటోళ్ళ ఇంటికాడ కోరసింత చెట్టు కింద సీర తెస్తానంటివి నీ మాటలల్ల మగ్గిపోతి చేతులల్ల సుస్తి పడితే తిరిగి చూడపోతివి మర్రి అన్న చూడవాయ మాట నన్న గల్పవాయ మర్రి అన్న చూడవాయ మాట నన్న గల్పవాయ ఆగమైతిరో బావా ఆగమైతిరో నీ మాటలోన మునిగి నేను మాయమైతిరో ఆగమైతిరో బావా ఆగమైతిరో నీ మాటలోన మునిగి నేను మాయమైతిరో. బాగా రాసిరు. ఈ పాట ఎట్లా రాసిరు? అంటే ఏమన్నా దీనికి ఏమన్నా నేపథ్యం ఉందా? జస్ట్ నార్మల్ గా నేనే ఓన్ గా కాన్సెప్ట్ ఒకటి అనుకొని ఇట్లా రాస్తే బాగుంటది. మీరు రాసిన పాటలను రికార్డింగ్ చేపిస్తుంటారా? చేపిస్తాం. ఎవరికన్నా ఇస్తారా? అంటే బయట వాళ్ళకి ఎవరికైనా రాసిమన్నా రాసిస్తా? రాసి ఎవరికైనా కావాలి అంటే ఇచ్చేస్తా.